మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఉండేటువంటి ఒకే ఒక్క నెంబర్ అండి. ఆ ఒక్క నెంబర్ కనుక తెలిస్తే మనకి ఈ మీరు పుట్టేటప్పుడు ఆ భగవంతుడు మీ యొక్క అంటే మీలో ఏ సాఫ్ట్వేర్ పెట్టాడు అంటే మీరు ఏ లక్షణాలతో ఉండాలి అని భగవంతుడు మిమ్మల్ని ఈ భూమి మీదకి సృష్టించాడో లేదంటే మీరు ఏ లక్షణాలతో ఉండాలని మీ డేట్ ఆఫ్ బర్త్ కోరుకుంటుందో అది చాలా అంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్తో. అది ఏ నెంబర్ అని అనుకుంటున్నారా? ఆ నెంబర్ని సక్సెస్ నెంబర్ అంటారు. సో ఈ వీడియోలో మనం మీ సక్సెస్ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సక్సెస్ నెంబర్ 1 నుంచి 9 వరకు, అలానే మాస్టర్ నెంబర్ సక్సెస్ నెంబర్స్గా ఉంటాయి. అలా 1 నుంచి 9 వరకు ఉన్న వాళ్ళు మాస్టర్ నెంబర్స్ ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే మీ ఇంటర్నల్గా మీరు అసలు ఏ విధంగా ఉండాలి అని మీ డేట్ ఆఫ్ బర్త్ చెబుతోంది అనేటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ కూడా నేను చెప్తున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు, అరే ఒకప్పుడు నేను అట్లానే ఉండేవాడిని కానీ నేను ఇప్పుడు ఇట్లా లేను అని అనుకుంటా ఉండొచ్చు. సో ఒక్క విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, మన ఈ నెంబర్ మీద మీ యొక్క అంటే మనం ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే సమాజం కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, లవర్ కానివ్వండి, భార్య కానీ, ఇలా ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటిది ఉండి మీరు అసలు ఏ విధంగా ఉండాలి అంటే మీరు సక్సెస్లోకి లైఫ్లో సక్సెస్లోకి వెళ్ళాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని నుంచి డైవర్ట్ అయిపోతుంటారు అనమాట. సో అసలు మీ సక్సెస్ నెంబర్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారు, ఈ నెంబర్ మనకు చెప్పింది. సో ఆ నెంబర్ని మీరు ఏంటో తెలుసుకోవాలన్నా సరే, లేదంటే ఇందులో మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు ఉంటాయి, కొన్ని అయ్యి ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే కూడా వీడియో ఎండ్ వరకు కూడా ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మరొక విషయం ఏంటంటే మీ సక్సెస్ నెంబర్ ఎంతో కింద మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. లేదంటే మీకు ఆ సక్సెస్ నెంబర్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది కుదరట్లేదంటే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సక్సెస్ నెంబర్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో నేనే కామెంట్లో మీకు చేసి పెడతాను అనమాట. సో ఇక మనం ఇప్పుడు మన సక్సెస్ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, సింపుల్ డేట్ ఆఫ్ బర్త్. ఎవరైనా ఒక వ్యక్తి 7వ తారీఖు 2వ నెల 2000 సంవత్సరంలో పుట్టాడు అనుకుందామండి. సో ఇక్కడ మనకి అసలు మీరు ఏ ఇయర్లో పుట్టారో ఆ ఇయర్తో సంబంధం లేదండి. కాబట్టి ఈ 2000 నెంబర్ కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు కేవలం మనకు కావాల్సింది పుట్టిన నెల, పుట్టిన డేటు, పుట్టిన నెల అంటే 7వ తారీఖు 7వ నెల కదా. సో ఇక్కడ తీసుకోండి 7 + 2 = 9 అనమాట. సో మీ సక్సెస్ నెంబర్ అనేటువంటిది 9. ఓకే, ఆగండి, మీరు క్యాలిక్యులేషన్ అనేటువంటిది చాలా సింపుల్గా అయిపోయింది అనుకోవద్దు. దీంట్లో కొంచెం ట్రిక్కీ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి అనమాట. అవి ఏంటో నేను చెప్తాను. అన్నట్టు మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పినటువంటి యూనిక్ కంటెంట్ అనేటువంటిది మనం చెప్తాము, రీసెర్చ్ కంటెంట్ అనేటువంటిది మనం చెప్తాను. సో నా పేరు వచ్చేసి వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అండ్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచర్ అనలిస్ట్ అనమాట. సో ఈ సక్సెస్ నెంబర్ అనేటువంటిది బేసిక్ న్యూమరాలజీ అండి. బేసిక్ న్యూమరాలజీలో ఉన్నటువంటి బేసిక్ పార్ట్ అనమాట. సో నేను చాలా చూశాను, బట్ కానీ మన తెలుగులో ఈ సక్సెస్ నెంబర్ గురించి అసలు ఎవరు చెప్పలేదు, అంత క్లారిటీగా కూడా ఏం లేదండి. సో కాబట్టి ఇప్పుడు బేసిక్ న్యూమరాలజీలో ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఒక్కొక్కటి చెబుదాం అనేటువంటి సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేశాను నేను. సో ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఈ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఉండిద్దండి. నెక్స్ట్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎవరైనా సరే 10వ తారీఖు జన్మించారండి, సో 4వ నెలలో పుట్టారు అనుకుందాం. సో 2025లో మనకి ఇయర్తో సంబంధం లేదు కదా, మనకు కావాల్సింది ఓన్లీ డేటు, మంత్ అంతే. సో ఇప్పుడు చూద్దామండి. 10 + 4 కదా, ఎంత అయిందండి? 10 + 4 14 అయింది. అంటే 14 అయింది కాబట్టి 14 అనేటువంటిది సక్సెస్ నెంబర్ కాదండి. దీన్ని డబల్ డిజిట్ అంటాం కదా, ఈ డబల్ డిజిట్ని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయాలి. అంటే 1 + 4 = 5 అనమాట. సో సక్సెస్ నెంబర్ అనేటువంటిది 5. ఇంకా అయిపోలేదు, ఇంకొక 2 ట్రిక్స్ కూడా ఉంటాయండి, అది కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 7వ తారీఖు 4వ నెలలో పుట్టారు అనుకుందామండి. సో 2000 సంవత్సరం అనుకోండి, 2000తో మనకు సంబంధం లేదు కదా. చూడండి 7 + 4 ఎంత అండి? 7 + 4 ఎంత? 11. ఓకే, ఇప్పుడు 11 ఏం చేయాలి? 1 + 1 = 2 చేయాలి. అంటే మీ సక్సెస్ నెంబర్ 2 అనమాట అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి, అంటే మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు 11 అనేటువంటిది మాస్టర్ నెంబరు. సో
ఆ మాస్టర్ నెంబర్ అనేటువంటి దాన్ని మనం దాన్ని సింగిల్ డిజిట్ గా కన్వర్ట్ చేయకూడదని అందరికీ తెలుసు. కాబట్టి సక్సెస్ నెంబర్ 11 గానే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైనా సరే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 22 అనుకుందాం అనుకోండి, అంటే ఎవరైనా 20వ తారీఖు 2వ నెలలో పుట్టారనుకోండి, టోటల్ ఎంత అవుతుందండి? 20 + 2 = 22, అంటే మాస్టర్ నెంబర్ 22 అనమాట. సో సక్సెస్ నెంబర్ 22. సో ఈ సక్సెస్ నెంబర్లు ఏదైతే ఉంటాయో ఈ సక్సెస్ నెంబర్ అనేటువంటిది మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే ఎలా ఉండాలో చెప్పిద్దండి. యాక్చువల్ గా మనం పుట్టిన దగ్గర నుంచి ఈ సక్సెస్ నెంబర్ ఎలా ఉండిద్దో అలానే మనం ఉంటాం యాక్చువల్ గా. సో కానీ సక్సెస్ నెంబరు దాని ప్రకారం మనం మధ్యలో డీవియేట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అసలు సక్సెస్ నెంబర్ 1 ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇంకో విషయం ఏంటంటే నేను చెప్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా రిలేట్ అవుతూ ఉంటాయండి. సో ఒకవేళ రిలేట్ అవ్వట్లేదు అంటే కనుక దాని అర్థం ఏంటంటే మీ సక్సెస్ నెంబర్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వలేదని అర్థం. సో మీరు ఉన్నటువంటి వేరే కారణాల వల్ల సక్సెస్ నెంబర్ అనేటువంటి యాక్టివేట్ అవ్వలేదు. సో ఆ సక్సెస్ నెంబర్ని యాక్టివేట్ మీరు చేసుకోవాలండి. చిన్న విషయాలు, అలా చిన్న రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ అంటే మంత్రాలు, పూజలు, వ్రతాలు, హోమాలు అనుకోకండి. న్యూమరాలజీలో అటువంటి రెమెడీస్ ఏమి ఉండవు. చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయి అనమాట. ఆ రెమెడీస్ తో ఈ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ నెంబర్ అనేటువంటిది యాక్టివ్ కనుక మీకు అయింది అంటే కనుక ఖచ్చితంగా కూడా లైఫ్ లో మంచి సక్సెస్ కానీ మంచి పాజిటివ్ గానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ మనం సక్సెస్ నెంబర్ 1 నుంచి 9 వరకు మాస్టర్ నెంబర్ 11, 22కి సంబంధించిన మొత్తం కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్ లో కనుక నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, లేదు మీకు మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, లేదంటే మీరు చేసేటువంటి వృత్తిలో ఎదగటానికి వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా సరే, లేదంటే మొబైల్ నెంబరు ఆస్ట్రో ప్రకారం ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపించేటువంటి ఆ నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మన దగ్గరికి ఎవరైతే క్లయింట్లు వస్తారో వాళ్ళందరికీ నేను చెక్ చేసుకుంటానండి. ఇవన్నీ చెక్ చేసుకుని దాని తర్వాత వీటికి తగినటువంటి విధంగా మనం నేమ్ కరెక్షన్ తో పాటు రెమెడీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం వీళ్ళు సక్సెస్ నెంబర్ 1 వాళ్ళండి. సో సక్సెస్ నెంబర్ 1 వాళ్ళు ఎట్లా ఉంటారు, అసలు ఎలా ఉండాలి అనేటువంటి నేను చెప్తాను. ఒక విషయం చెప్పాలంటే సక్సెస్ నెంబర్ 1 వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ ఆలోచనలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయండి. అలానే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఇంటర్నల్ ఒక ఫోర్స్ ఉంటుందండి. ఆ ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా వీళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధించాలి అంటే మనకి చాలా మంది ఏంటంటే ఒక పని మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే పని పూర్తిగా కంప్లీట్ చేయరండి. దేనికి మధ్యలో మోటివేషన్ అనేటువంటిది ఉండకో, లేదంటే బద్ధకం, ఇట్లాంటి కారణాల వల్ల వర్క్ అనేటువంటిది క్లోజ్ చేసేస్తుంటారు. కానీ ఈ సక్సెస్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎవ్వరు మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదండి. వీళ్ళకి వీళ్ళే మోటివేట్ అవుతూ ఉంటారు, వీళ్ళకి వీళ్ళే మోటివేషన్ చేసుకుంటూ ఉంటారండి. సో మోటివేషన్ చేసుకుంటూ కూడా ముందరికి సాగుతూ తమ విజయాలు, అంటే వాళ్ళ సక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ సక్సెస్ అనేటువంటి దాని వైపు వెళ్తూ ఉంటారండి. అలానే వీళ్ళకి నాయకత్వం అంటే ఎప్పుడైనా సరే లీడర్షిప్ అనేటువంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చాలా బాగా వీళ్ళకి సంబంధించిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎస్టీమ్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కోల్పోకుండా వర్క్ చేస్తారండి. యాక్చువల్గా మనం ఈ సక్సెస్ నెంబర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్క సక్సెస్ నెంబర్ గురించి దాదాపుగా ఒక ½ గంట వరకు మాట్లాడుకోవచ్చు. బట్ కానీ నేను ఇందులో సింపుల్ గా అసలు సక్సెస్ నెంబర్ ఎలా ఉండాలనేటువంటిది సింపుల్ గా నేను 1 or 2 minutes చెప్పేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఎందుకంటే వీడియో అనేటువంటి చాలా లెంత్ అయిపోతుంది. ఇక సవాళ్ళు కనుక తీసుకుంటే వీళ్ళకి సవాళ్ళు కనుక తీసుకుంటే వీళ్ళ వర్క్ లో చెప్పారు కదండి, ఫుల్ మోటివేటెడ్ గా ఉంటారండి. ఫుల్ మోటివేషన్ ఉండిద్ది కానీ వీళ్ళ వర్క్ లో సృజనాత్మకత ఉంటుందండి. సో ఎవరైనా చూసే వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా వర్క్ ఉండిద్ది కానీ దాంట్లో ఏమన్నా మసాలాలు యాడ్ చేయటం, లేదంటే ఇంకేమన్నా మంచి జ్యూసులు మంచి అయ్యి యాడ్ చేసి కొంతమంది వర్క్ అనేటువంటి చేయాల్సిన దానికంటే కూడా వీడు ఏంట్రా బాబు యమా ఉన్నాడు వీళ్ళు వర్క్ చేస్తున్నాడు చూసారా, అటువంటి ఆ స్పెషల్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ దాంట్లో ఆ స్పైసెస్ అనేటువంటి మిస్ అవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి కొంత నెగిటివిటీ అనమాట వీళ్ళ దాంట్లో. ఇక నెక్స్ట్ సక్సెస్ నెంబర్ 2 అనమాట. సక్సెస్ నెంబర్ 2 అనేటువంటిది చాలా అంటే చాలా మంచి నాకు చాలా ఇష్టమైనటువంటి నెంబర్ అండి ఆ సక్సెస్ నెంబర్ అనేటువంటిది. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, చాలా సహకారంగా ఉంటారు, చాలా సమయస్ఫూర్తిగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి చాలా అంటే చాలా ఇచ్చేటువంటి విధంగా ఉంటారు. అంటే ఏదైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేటువంటి ధోరణిలోనే వీళ్ళు ఉంటారండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు సహజంగానే ప్రేమని ఇచ్చేటువంటి వ్యక్తులు, ప్రేమని కోరుకునేటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు ఎక్కువగా కూడా అంటే నేను చెప్పాలంటే చాలా రేర్ గా వీళ్ళకి తీసుకొచ్చిందండి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్ తీసుకోండి, నర్సులు ఉంటారు చూసారా, పేషెంట్ ఎట్లా ఉన్నా సరే నర్స్ ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఇబ్బంది పడో చచ్చో చెడో ఏదో ఒకటి చేసి వాళ్ళు పేషెంట్ ని బాగా చూసుకుంటారు కదా. సో వీళ్ళు కూడా అట్లానే సమాజానికి సంబంధించినటువంటి నర్సులనే చెప్పొచ్చండి, చాలా ప్రేమగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళు ఎక్కువగా కూడా ఈ మన ఎమోషనల్స్ అంటున్నాం కదా, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు. అంటే ఆ ఎమోషనల్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటి దగ్గర వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో ఈ సక్సెస్ నెంబర్ 2 వాళ్ళు. ఇక సక్సెస్ నెంబర్ 3ని చూసుకుంటే కనుక, సక్సెస్ నెంబర్ 3 అనేటువంటిది నాలెడ్జ్ అనేటువంటి దాన్ని స్వీకరించేటువంటిది అండి. అలానే ఎప్పుడు కూడా చాలా సృజనాత్మకమైనటువంటి ధోరణిలో ఉంటారు. వీళ్ళు మంచి ఎంటర్టైనర్స్ గా ఉంటారండి, చాలా జోకులు వేస్తారు, చాలా జోవియల్ గా ఉంటారు, చాలా అంటే చాలా మంచి కమ్యూనికేషన్ ఉంటారు. ఏదన్నా ఒక విషయం వచ్చిందంటే, ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే కనుక ఆ సంఘటన నుంచి బయటపడేయడానికి మంచి సూత్రధారులు. అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి, ఏదన్నా ఒక విషయం వచ్చింది అనుకోండి, ఎవరే నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదురా, ఇదేంటారు నా తలకు చుట్టుకుంటుందని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే ఒరే నువ్వు ఆ సమస్యలు ఇరుక్కోకూడదు, అంతే కదా. సో ఆ సమస్యలు ఇరుక్కోకుండా ఉండటానికి ఏవైతే చేయాలో, అంటే ఏ వర్క్లు అయితే చేస్తే నువ్వు ఈ సమస్యలు ఇరుక్కో అలాంటివి ఉంటుంది సరే, అవన్నీ కూడా వీళ్ళు మంచి మంచి ప్లానింగ్ ఉంటుందండి. చాలా అంటే చాలా ప్లానింగ్స్ బాగుంటాయి అనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇక అంటే వీళ్ళకు ఉన్నటువంటి సవాళ్ళు, ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటంటే, ఈ ఈ మన సమాజం ఉంటుంది కదండి, ఈ సమాజంలో వీళ్ళు ఎక్కువగా విమర్శలకు భయపడతారండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒక పని మనం చేసేటప్పుడు అనేకమైనటువంటి విమర్శలు వస్తాయండి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను ఓపెన్ గా చాలా విషయాలు మన తెలుగులో ఎవరైతే జనాలు ఉంటారో న్యూమరాలజీ పట్ల ఉన్నటువంటి భయాల్ని ఎంతో మంది భయపెడుతూ ఉన్నారు క్యాష్ చేసుకోవడానికి. సో ఆ భయాల్ని పోగొట్టడం కోసం నేను అది కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి అసలు ఒరిజినాలిటీ ఏంటనేటువంటిది చాలా వీడియోలో నేను చెప్పాను. ఎగ్జాంపుల్ 46 నెంబర్ అనమాట. సో ఆ 46 నెంబర్కి అంత సీన్ లేదని చెప్పేసి ఫస్ట్ బల్లబుద్ధి ఎగ్జాంపుల్స్ తో చెప్పినటువంటి న్యూమరాలజిస్ట్ నేనేనండి. సో ఆ 46 వీడియోల తర్వాత చాలా మంది నాకు చాలా విమర్శలు చేశారు. అంటే ఫిజికల్ అపీరెన్స్ ని విమర్శలు చేశారు, వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, మనకి వ్యక్తిగతంగా మెసేజ్లు వరస్ట్ మెసేజ్లు వాళ్ళతో పెట్టించారు. అయినా దానికి మనం విమర్శలకు భయపడమండి. ఎందుకంటే ఒకడు మనల్ని విమర్శిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి ఎదుటోడి వల్ల మనం లాస్ అవుతున్నాం అంటే వాడు అప్పటి వరకు జనాల్ని మోసం చేసింది ఏదైతే ఉందో నా ద్వారా నిజాలు తెలిసి వాళ్ళు దాని యొక్క ఫలితం పోగొట్టుకుంటున్నారు కాబట్టి విమర్శలు అనేటువంటిది మొదలవుతుంది. లేదంటే ఒకటిలాగా మనం ఉండలేకపోతున్నాము అని మన మనసులో ఇంటర్నల్ గా ఆత్మన్యూన్యత భావానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ విమర్శలు అనేటువంటిది వస్తుంటాయి. సో అటువంటి విమర్శలు చూసినప్పుడు నేను నవ్వుకుంటా ఉంటా. ఆ విమర్శలే అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి విమర్శల వల్లే మనం విజయం సాధిస్తున్నామని తెలిసింది. ఆ విమర్శలు చేసే పిచ్చోళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు అనమాట. సో నేను అది చూసి నవ్వుకుంటూ ఉంటా. కాబట్టి ఎవరైతే మీ సక్సెస్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు వాళ్ళకంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ లో ఉన్నారు, అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారని అర్థం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీని నుంచి మీరు ఇబ్బంది పడకండి. ఓకే, ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే సక్సెస్ నెంబర్ 4 అండి. సో ఈ సక్సెస్ నెంబర్ 4 అనేటువంటిది చాలా నిజాయితీకి విధేయతకి సంబంధించినటువంటి నెంబర్ అండి. సో ఈ సక్సెస్ నెంబర్ 4 వాళ్ళని మనం చాలా బాగా నమ్మచ్చండి. ఎందుకంటే ఒక వర్క్ ఏదైతే ఉంటుందో వర్క్ ని చాలా ప్రణాళికాబద్ధంగా చేసుకెళ్తూ వెళ్తారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అంటే సహజంగానే చాలా మంచి ఎక్కువ ప్రతిభావంతులుగా ఉంటారండి. అంటే చాలా మంది దాంట్లో టీచర్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళకి టీచింగ్ ఎబిలిటీ అనేటువంటి చాలా బాగుంటుంది అండి. అలానే చాలా రంగాల్లో, అలానే ఏవైతే మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేదంటే ఇంటర్నల్ గా అంటే సృజనాత్మకత తోడయ్యేటువంటి ఫీల్డ్ ఉండి చూసారా, అటువంటి ఫీల్డ్స్ లో కనుక వీళ్ళు చాలా మంది ఉంటారండి. నేను చాలా మంది చూసాను అటువంటి ఫీల్డ్స్ లో వీళ్ళని. ఈ పర్సనల్ నెంబర్ 4 అనేటువంటిది కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఎదుటి వాళ్ళు కొంచెం కనుక్కోవడం చాలా ఇబ్బంది పడతారు. అంటే నిజాయితీగా ఉంటారు, కానీ ఆ నిజాయితీలో ఎదుటి వాళ్ళు కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, నిజాయితీగానే ఉండి ఎదుటి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి గుణపాఠం నేర్పిస్తారు అనమాట. ఇక నెక్స్ట్ వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే, వీళ్ళు ఒక్కోసారి అంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటేనండి, వీళ్ళకి ఒక ఫోర్స్ అనమాట. అంటే ఇంటర్నల్ ఒక ఫోర్స్ ఉండిద్ది.
ఆ ఇంటర్నల్ ఫోర్స్ అనేటువంటిది వీళ్ళకి ఈ నెంబర్ యాక్టివేట్ అవ్వలేకపోతే, అంటే ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంచడం, లేదంటే ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ని సరైనటువంటి విధంగా ప్రణాళికలుగా వేసుకోలేకపోవటం, అలానే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాకుండా, కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఒక 40,000 జీతం వస్తుంది అనుకున్నాం. సో వాళ్ళు ఎట్లుంటారంటే ఇంకా అదే కంపెనీలో ఉంటారండి. ఓకే, నాకు 40,000 వస్తున్నాయి కదా, 40,000 సరే, బయటికి వెళ్తే ఇంకో 10,000 వస్తాయి, ఏముంది ఇక్కడే ఉంటే అయిపోయింది కదా అనేటువంటి ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు. అరే బయటికి వెళ్తే 40,000 కదరా బాబు, నీ టాలెంట్కి ₹1,00,000 వస్తాయరా అని చెప్పినా సరే వినరు. ఎందుకులే, మరి ఇక్కడ బాగుంది కదా, ఇంకెందుకులే వెళ్ళటం అన్న ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారండి. చాలా మంది ఎవరైతే మన జాబ్ హోల్డర్స్ ఉన్నారో అటువంటి జాబ్ హోల్డర్స్ చాలా మంది చూశారండి ఈ పర్సనల్ ఈ సక్సెస్ నెంబరు 4 వాళ్ళు అనమాట. సో ఇక సక్సెస్ నెంబరు 5 అండి. ఈ సక్సెస్ నెంబర్ 5 వాళ్ళు మంచి సాహసవంతులు అండి, మంచి సాహసవంతులు ఉంటారు. మార్పుని ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మార్పు కోరుకుంటారు, వీళ్ళ జీవితంలో జరిగేటువంటి మార్పుని వీళ్ళు స్వీకరిస్తారు ఫస్ట్. అంటే ఒక రంగం చెప్పాలంటే కానీ వీళ్ళు చాలా ఉల్లాసంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఏ వర్క్ చేయాలనేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటి చేస్తూ ఉంటారండి. అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మనస్తత్వం కానీ ఇదంతా ఎట్లా ఉంటుందంటే, బాగా మనం బయట తిరుగుదాం అంటే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, లేదంటే ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అంటే అటు ఇటు దూకుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు కాలు ఒక చోట నిలవదా ఏంటారు బాబు నీకు అంటారు చూసారా, సో అట్లా ఉండిద్ది అనమాట. ఇక మీరు కనుక చూసుకుంటేనండి, ఇక వీళ్ళు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటంటే, వీళ్ళకి పర్సనల్ ఫ్రీడమ్ అనేటువంటిది నొక్కి చెప్తా ఉంటారు. ఎస్, నేను ఈ పని చేయాలి, నేను ఇట్లానే ఉంటాను నేను, ఓకే. అంటే ఇప్పుడు పట్టు విడుపులు అంటారు చూసారా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పేసి మనకి పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది చూసారా. సో ఆ డైలాగ్ అనేటువంటిది ఫస్ట్ నాకు ఆ డైలాగ్ విన్నప్పుడల్లా ఈ పర్సనల్ నెంబర్ 5 వాళ్ళే గుర్తొస్తారు. ఎందుకంటే యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా సినిమాలు అట్లాంటివి చూసేటప్పుడు కూడా కొన్ని డైలాగులు చూసేటప్పుడు నాకు న్యూమరాలజీ మైండ్ సెట్ మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి. కొన్ని డైలాగులు నాకు డైలాగులు చూసినప్పుడల్లా కొంతమంది యొక్క డెస్టినీ నెంబర్లు కానివ్వండి, కొంతమంది యొక్క పర్సనల్ నెంబర్లు కానివ్వండి, లేదా రూలింగ్ నెంబర్లు కానీ, వాళ్ళకి సంబంధించిన సక్సెస్ నెంబర్ అనేటువంటిది నాకు గుర్తొస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు నవ్వుకుంటా ఉంటాను అనమాట. సో అది ఇక నెక్స్ట్ సక్సెస్ నెంబర్ 6 అండి. ఈ సక్సెస్ నెంబర్ 6 వాళ్ళు ఎట్లా ఉంటుంటారండి, వీళ్ళకి సేవాభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే వీళ్ళు ఫస్ట్ ఒక రంగం చెప్పాలంటే ఇల్లుని కానివ్వండి, లేదంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్నది వాళ్ళని కానివ్వండి, దేన్నైనా సరే చాలా అందంగా ఉండాలి, ఓకే, చాలా బాగుండాలి. అంటే ఒక రంగం చెప్పాలంటే సక్సెస్ నెంబర్ 6 వాళ్ళ దగ్గరికి మీరు పిచ్చి బట్టలు వేసుకుని వెళ్ళారు అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు మిమ్మల్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సక్సెస్ నెంబర్ 6 వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు, లేదంటే డేట్కి వెళ్తున్నారు, లేదంటే మీరు ఎవరెవరైనా ఉందనుకోండి, ఒకసారి నేను చెప్పింది చూడండి, మీకు కావాలంటే ఖచ్చితంగా కూడా దీంతో రిలేట్ అవుతారనమాట. సో మీరు నీట్గా ప్యాంట్ షర్ట్ వేసుకొని, లేదంటే ఒక ఫార్మల్ చేసుకొని కింద చెప్పులు వేసుకుని ఎవరన్నా ఒకసారి మీరు సక్సెస్ నెంబర్ 6 వాళ్ళ దగ్గరికి పైకి కిందకి ఎగాదిగా చూసి మీ దగ్గర నుంచి ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోవాలో అంత తొందరగా వెళ్ళిపోతారండి. పిచ్చిగా ఉన్నా అంటే పిచ్చిగా క్రాఫ్లు ఏదన్నా సరే వీళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు. అంటే వీళ్ళు అందంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు అందంగా ఉండాలి అనమాట. సో ఆ విధంగా వీళ్ళు కోరుకుంటుంటారు అనమాట. ఇక నెక్స్ట్ అందం పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ ఉంటుందండి. అందం పట్ల మీకు శ్రద్ధ ఉంటే బాగుండండి, ఎదుటోడు కూడా ప్రతి ఒక్కడు అందం పట్ల శ్రద్ధ ఉండాలంటే ఉండదు కదా. సో ఈ సక్సెస్ నెంబర్ 6 వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. ఇక కామెడీ ఏమనిపించింది అంటే, ఒక్కసారి సక్సెస్ నెంబర్ 6 వాళ్ళ దగ్గరికి రూలింగ్ నెంబర్ వాళ్ళు 8 వెళ్తే నాకు ఒక్కసారి నవ్వొస్తూ ఉంటుంది అనమాట. ఈ నెంబర్లో ఒక్కసారి మనం నార్మల్గా ఉన్నప్పుడే సరదాగా వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తే సిచ్యువేషన్ ఎట్లా ఉండిద్ది కావాలనుకుని నవ్వుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే రూలింగ్ నెంబర్ 8 వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరండి. పని చేసామా, పనికి సంబంధించిన ఫలితం ఉండిద్దా, ఇదే చూస్తూ ఉంటారు. ఈ రూలింగ్ నెంబర్ 8 వాళ్ళకి ఒకవేళ డేట్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చేసి అట్లానే వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకేం పట్టించుకోరు అనమాట. సో ఒక్కసారి ఈ సక్సెస్ నెంబర్ 6 దగ్గరికి 8 రూలింగ్ వాళ్ళు వెళ్తే ఇక అది కామెడీ ఉంటుంది అనమాట. అస్సలు తట్టుకోలేదు సక్సెస్ నెంబర్ 6 వాళ్ళు. ఇక వీళ్ళు చూసుకునే సవాళ్ళు కనుక చూసుకుంటేనండి,
ఎదుటి వాళ్ళని కూడా చాలా అందంగా ఉండాలనుకుంటారు. అంటే వీళ్ళ సామర్థ్యం ఏదైతే ఉందో వీళ్ళ సామర్థ్యాన్ని మర్చిపోయి మిగిలిన వాటి మీద ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంటారండి. సో అదొక్కటి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కూడా మార్చుకోవాల్సినటువంటి విషయం. ఇక సక్సెస్ నెంబర్ 6 అండి. సక్సెస్ నెంబర్ 6 అయిపోయింది మనకి. సక్సెస్ నెంబర్ 7లోకి వద్దాం. ఈ సక్సెస్ నెంబర్ 7 వాళ్ళు అసలు ఖచ్చితంగా సక్సెస్ నెంబర్ 7 గురించి వాళ్ళు చెప్పుకోవాలండి. ఎందుకంటే వీళ్ళు ఒక డేటా కనుక మనం వాళ్ళకి ఇచ్చామంటే ఆ డేటాని ఎంత బాగా విశ్లేషిస్తారండి. అంటే ఒక సూపర్ కంప్యూటర్ అంటారు చూసారా, ఒక సూపర్ కంప్యూటర్ కి 1 ట్రిలియన్ లెక్కలు చేయడానికి ఒక 10 సెకండ్స్ లో అయిపోద్ది, 1 minute లో అయిపోద్ది అని చెప్పి చూసారా. అట్లా అనమాట. ఒక డేటాని వీళ్ళు ఎంత బాగా విశ్లేషిస్తారంటే చాలా వ్యూహాత్మకంగా. అంటే ఇవన్నీ కూడా అంటే మనకి యాప్టిట్యూడ్ టెస్ట్లు అంటారు చూసారా, యాప్టిట్యూడ్ టెస్ట్లు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ లో 2 3 గ్యాప్ ఇచ్చి 6 మధ్యలో నెంబర్ ఏంటి, అల్గారిథమ్స్ ఇలా ఉంటాయి చూసారా, యాప్టిట్యూడ్ అల్గారిథం ఇవి ఉంటాయి చూసారా. ఇవైతే మాత్రం చాలా అద్భుతంగా ప్రతి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా విశ్లేషిస్తారు వీళ్ళు. చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ గా వీళ్ళు దాని గురించి ఆలోచిస్తుంటారండి. సో ఏ డేటా అన్నా ఇవ్వండి వాళ్ళకి చాలా బాగా. అంటే వీళ్ళు ఒక రంగం చెప్పాలంటేనండి, వీళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అనుకోండి, అందరు కూడా ఇట్లా నోళ్ళు ఎలా పెట్టే చూస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు డేటాని ఎంత బాగా విశ్లేషిస్తారంటే ఆ డేటాని కనిపెట్టినోడు కూడా అవునా అంటే నేను కనిపెట్టిన దాంట్లో ఇంత బాగుండిద్దా అన్న ఇదిలోకి వెళ్తారనమాట. సో అంత బాగుండిద్ది అనమాట వీళ్ళ విశ్లేషణ. కాకపోతే ఏంటంటే నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి ఆ డేటాని అనాలిసిస్ చేసేటప్పుడు వీళ్ళకి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వెటకారం ఎక్కువగా ఉండిద్ది అనమాట. జోకులు వేయచ్చు కానీ ఆ జోకులు ఎట్లా ఉంటాయంటేనండి, ఎదుటి వ్యక్తుల్ని కోపంగా అంటే ఎదుటి వ్యక్తుల్ని తన్నినట్టు జోకేస్తూ ఉంటారు అనమాట. అది కొంచెం మీటింగ్స్ లో వాటిల్లో కొంచెం ఎదుటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. ఇక సక్సెస్ నెంబర్ 6 సక్సెస్ నెంబర్ 8 అండి. అసలు ఈ న్యూమరాలజీలో కానివ్వండి, యాస్ట్రాలజీలో కానివ్వండి, 8వ నెంబర్కి శని భగవానునికి ఎవడు దేనికి భయపడకపోయినా సరే 8వ నెంబర్కి శని భగవానునికి భయపడినట్లు ఎవ్వరూ భయపడరండి. అదంతా మనకు సంబంధించినటువంటి యాస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టుల యొక్క గొప్పతనం అండి. 8వ నెంబర్ గురించి చెప్తుంటే నవ్వొచ్చింది. ఇంత దారుణంగా చెప్తున్నారు, నెగిటివ్స్ ఉంటాయి కానీ అంత భయపడకండి. సో ఒక రంగం చెప్పాలంటే సక్సెస్ నెంబర్ 8 అనేటువంటిది మంచి పాజిటివ్ ఉంది. ఎందుకంటే సక్సెస్ నెంబర్ 8 వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి. దృఢ సంకల్పం ఉంటుంది వీళ్ళకి, ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ఉంటుందండి. మిగిలిన ఎవ్వరికీ లేనటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఉంటాయండి. అంటే కమ్యూనికేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా. వీళ్ళు అసలు ఒక విషయాన్ని చాలా స్వేచ్ఛగా మాట్లాడతారు, చాలా అధికారంతో మాట్లాడతారు, ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తూ ఎదుటి వ్యక్తి యొక్క విలువని పెంచుతూ మాట్లాడతారు. అది గొప్పతనం. అంటే ఎదుటి వాళ్ళని తిట్టాలనుకోండి. సో మా చుట్టాయన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన మా మిస్సెస్ తరపున ఆయనది ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జ్యూస్ షాప్కి వెళ్ళామనుకోండి, మన జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు పంచదార ఎక్కువైంది అనుకోండి జ్యూస్ శాతంతో, మనం ఏం చెబుతాము, ఏం బ్రదర్ ఏం చేత కదా, ఏంది ఇది పంచదార ఎక్కువ వేసావు, ఏం జ్యూస్ చేయడం ఏంది ఇట్లా చేస్తే ఎవరు తాగుతాడు అది ఇది అంటాం కదా. ఆయనది పర్సనల్ అది ఆయనది సక్సెస్ నెంబర్ 8 అనమాట. ఆయన మాట్లాడేటప్పుడు నేను చూస్తూ ఉంటాను ఎట్లా మాట్లాడతారు. ఏమంటాడు తెలుసా ఆయన, బా బ్రదర్ భలే ఉంది బ్రదర్ జ్యూసు, అచ్చం పంచదార 1 kg పంచదార నోట్లో వేసుకున్నట్టే ఉంది, అచ్చం పానకంలానే ఉంది బ్రదర్, ఎట్లా చేస్తావు బ్రదర్ ఇంత పానకంగా, ఇట్లా లైక్ చేస్తాను అనుకుంటా కదా నువ్వు చేస్తే అంటారనమాట. అంటే ఎదుటోడికి వేస్తాడు, ఎదుటోడికి మాత్రం దెబ్బేస్తాడు. కానీ ఎట్లా వేస్తారంటే ఎదుటోడు దాన్ని అర్థమైంది, అరే నన్ను వేసుకుంటున్నాడు రా బాబు ఈయన అని అర్థమైంది, కానీ ఏం చేయలేరు అనమాట. అంత బాగా వ్యంగ్యంగా కొడతారు దెబ్బ. ఓకే, ఇక వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏదైనా ఉంది అంటే వీళ్ళని ఎవరైనా సరే ధిక్కరించి మాట్లాడారు అనుకోండి, వీళ్ళు తట్టుకోలేరు అనమాట, అసలు వినలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే గతంలో వీళ్ళు చేసిన తప్పులు కనుక ఎవరైనా చెప్తుంటే ఫస్ట్ అక్కడ లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సక్సెస్ నెంబర్ 8 వాళ్ళు. కాబట్టి మీరు చూడండి, మీలో సక్సెస్ నెంబర్ 8 వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి. నేను చెప్పింది మీకు
మ్యాచ్ అయిందా లేదా అనేటువంటిది. ఇక సక్సెస్ నెంబర్ 9 అండి. సక్సెస్ నెంబర్ 9 వాళ్ళు సహజంగానే ప్రతిభావంతులు అండి. సహజమైనటువంటి ప్రతిభను కలిగి ఉంటారు వీళ్ళు. వీళ్ళు అంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నెంబర్ 1 వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఇలా నాయకత్వ లక్షణాలు ఏంటంటే దయ అనేటువంటి, అంటే ప్రేమ, ఆప్యాయత, దయ అనేటువంటి కొన్ని స్వీట్ వర్డ్స్ అనేటువంటిది వచ్చి వీళ్ళ లీడర్షిప్ లో యాడ్ అవుతూ ఉంటాయండి. అలానే వీళ్ళు చాలా బ్రైట్ గా ఆలోచిస్తారండి. చాలా అంటే ఆకర్షణీయంగా ఉంటారు, మంచి స్ట్రాంగ్ గా ఉంటారు. అంటే స్ట్రాంగ్ అంటే నేను చెప్తుంది ఫిజికల్ స్ట్రాంగ్ కాదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ సినిమాల ప్రభావం, ఎంటర్టైన్మెంట్ల ప్రభావం, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ప్రభావం వచ్చిన తర్వాత స్ట్రాంగ్నెస్ అన్నా అందం అన్నా సరే బయట పూసుకునేటువంటి దీనికి ఇస్తున్నారు. కానీ నేను న్యూమరాలజీ ప్రకారం మాట్లాడేది ఇంటర్నల్ లవ్ గురించి. సో ఇంటర్నల్ గా చాలా బాగుంటారు వీళ్ళు. ఓకే, ఇక వీళ్ళకి సంబంధించినటువంటి నెగిటివ్, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కొంచెం సవాళ్ళు కనుక చూసుకుంటే, వీళ్ళు మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నాయకులు కదా, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. మీడియా దగ్గర నుంచి మాట్లాడాలన్నప్పుడు అసలు వీళ్ళు ఎవరికైనా భయపడతారంటే అది మీడియాకేనండి. వచ్చి ఏదో మాట్లాడాలనుకుంటారు, ఏదో మాట్లాడాలనుకొని లొడ ఏదో విషయం ఏదో మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మాస్టర్ నెంబర్స్ పవర్ఫుల్ నెంబర్స్ అనమాట. సక్సెస్ నెంబర్ మాస్టర్ నెంబర్ 11 అయితే కనుక వీళ్ళకి మా సక్సెస్ నెంబర్ 2 యొక్క లక్షణాలు ఉంటాయండి. ఆ యొక్క లక్షణాలతో పాటుగా ఇంటర్నల్ గా వీళ్ళకి ఇంకొన్ని లక్షణాలు ఉంటాయండి. సక్సెస్ నెంబర్ 2 వాళ్ళు ఏంటి, ఎక్కువగా కూడా వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారని చెప్పాను కదా. అంటే వీళ్ళని మనం ఒక డిప్రెషన్ లో తీసుకెళ్ళడానికి సింపుల్ ఒక మాట అంటే చాలు, ఏందిరా నీకు ఆ పని చేయడం కూడా చేద్దారా, ఏమరా ఎవరు నేర్పించారా నీకు వర్క్, ఎవరు నేను ఉద్యోగంలో పెట్టుకుంది, చాలండి ఒక్క మాట చాలు. సక్సెస్ నెంబర్ 2 వాళ్ళు డిప్రెషన్ లో లోనైపోతారు. సక్సెస్ నెంబర్ 11 వాళ్ళు అట్లా ఉండరు. మీరు తిట్టారనుకోండి, లేదంటే మీరు ఒక మాట అన్నారనుకోండి, ఇంటర్నల్ గా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ లోపల ఇంటర్నల్ గా ఏంటంటే వాళ్ళకు ఒక హీలింగ్ మెకానిజం ఉంటుంది అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు న్యాచురల్ హీలర్స్. వీళ్ళకి వీళ్ళే ఏంటి ఇవి అన్నాను, ఎవడ నీకు పని నేర్పించింది అనుకో, వాడు సరే సరే అంటే మనసులో ఏమనుకుంటాడంటే నాకు కాదురా బాబు, నీకు ఎవడరా పని నేర్పించింది, నీకు చేయడం చేత కదా, నువ్వు నాకు చెప్తున్నావు అని చెప్పేసి వీళ్ళు మనసులో అనుకొని వాడు ఏమైతే అన్నాడో దాని గురించి వాళ్ళు ఇబ్బంది పడరు, ఎఫెక్ట్ పడరు అనమాట. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అసాధారణమైనటువంటి సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే డీప్ థింకింగ్ ఉంటుంది వీళ్ళకి. కొన్నిసార్లు వీళ్ళు అంటే ఖాళీగా ఉన్నారనుకోండి, వీళ్ళు మీరు కదిలించారనుకోండి, ఇక చూడండి అరే ఫ్యూచర్ లో అలా ఉండబోయిందిరా, ఫ్యూచర్ లో ఎలా ఉండబోయింది, ఫ్యూచర్ లో ఇది నేర్చుకుంటే అది నేర్చుకుంటే ఖచ్చితంగా ఇది నేర్చుకో అది నేర్చుకో అని చెప్పి చెప్తారు. మంచి సవాళ్ళు ఇస్తారు ఫ్యూచర్ గురించి. ఇక వీళ్ళు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటంటే మాస్టర్ నెంబర్ కదండి, మరి దాంట్లో 2వ నెంబర్ ఉంది, 2 1లు కలిపితే నెంబర్ ఉందండి. ఇంక ఎట్లుండిద్ది మరి, ఒక పక్కేమో మారదాన్ పరిగెత్తాలి. ఓకే, మారదాన్ పరిగెత్తానే ఉంటారు. పరిగెత్తుతా వీళ్ళు విజయం వైపు ఎలా వెళ్ళాలో ఆలోచించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మారదాన్ అయిపోయిన తర్వాత, అంటే పరుగు పందెం పరిగెత్తడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే మా ఆవిడ ఏం భోజనం వండిద్దో, లేదంటే మా అమ్మ ఏం వండిద్దో, ఇవే అనమాట. సో ఇట్లాగా ఉండిద్ది వీళ్ళ మైండ్ సెట్ అంతా. కాబట్టి ఏంటంటే కొంచెం మీరు వర్క్ చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, కానీ మిగిలిన వాళ్ళ వర్క్ల గురించి మీరు ఆలోచించకండి. ఇక నెక్స్ట్ పవర్ఫుల్ సక్సెస్ నెంబర్ వచ్చేసి 22 అండి. ఈ 22 వాళ్ళకి సక్సెస్ నెంబర్ 2 యొక్క లక్షణాలు ఉంటాయి, సక్సెస్ నెంబర్ 4 యొక్క లక్షణాలు ఉంటాయి. 2 కలుపుకున్న తర్వాత ఆ రెండింటికి లేనటువంటి ఇంకొన్ని శక్తివంతమైనటువంటి లక్షణాలు ఏమైతే ఉంటాయంటే, వీళ్ళు ఏ విషయాన్ని సరే ఒక రంగంలో వీళ్ళు మాస్టర్ బిల్డర్స్ అండి. ఏ విషయాన్ని ఏ ముక్కలైనా సరే మీరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, దాన్ని టక 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 కనెక్ట్ చేసేసి, కనెక్టింగ్ పాయింట్స్ అంటారు కదా మైండ్ మ్యాపింగ్ లో, సెమినార్స్ ఇచ్చేటప్పుడు మైండ్ మ్యాపింగ్ లో కనెక్టింగ్ పాయింట్స్ అని వాడతారు అనమాట చాలా మంది. సో ఈ కనెక్టింగ్ పాయింట్స్ బాగా అంటే బాగా చేయగలిగేటటువంటి సమర్థులండి వీళ్ళు. ఇక వీళ్ళు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు కనుక చూసుకుంటే, మనం వీళ్ళు అంటే వేగంగా పరిగెత్తారు. అంటే వేగంగా అంటే సమాజంలో ఎదుటి వాళ్ళతో వేగంగా పరిగెత్తడానికి అవసరమైన దానికంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారండి. అంటే ఎలా ఉంటుంది అంటే పర్ఫెక్షన్ కావాలి, ప్రెసిషన్ కావాలి, కానీ చేయడానికి టైం ఉండదు. ఆ టైం లేదంటే ఏం చేయాలి మరి,
ఎక్కడో చేయాల్సిన పని ఆపేసుకొని ఆ టైం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి అవసరమైన దానికి అవసరం లేని దానికి కూడా ప్రెసిషన్ అని చెప్పి ఎక్కువ వర్క్ అనేటువంటిది చేస్తూ ఉంటారండి. సో ఇది మీకు సంబంధించినటువంటి సక్సెస్ నెంబర్ యొక్క వివరాలు. సో ఫ్రెండ్స్, మన ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలానే మన వీడియోని 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ సక్సెస్ నెంబర్ ఎంత తెలియజేసిన అందరికి మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియో, ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.